నమస్కారం అండి. ఏంటి లక్ష్మి? ఎందుకు మమ్మల్ని అందరినీ ఇక్కడికి రమ్మని చెప్పావు? నేనేమని చెప్తానండి నా కోడలు గురించి? మంచి రోజు గురించి వాళ్ళిద్దరిని విడదీసి పెట్టానండి. తన పక్కకు కూడా నా కొడుకు వెళ్ళలేదండి. కానీ ఇప్పుడు కడుపుతో ఉన్నానని చెప్తోంది. నేను ఏం చెయ్యాలో కూడా నాకు అర్థం కావట్లేదండి. కానీ కడుపుకి నా కొడుకే కారణం అని చెప్తోంది. మీరే దీనికి ఒక మంచి తీర్పు చెప్పాలయ్యా. నా కోడలుందే, పెళ్ళైన దగ్గర నుంచి నా కొడుకు దీన్ని ముట్టుకోలేదండి. ఇప్పుడేమో కడుపుతో ఉన్నానని చెప్తోంది. అడిగితే నా కొడుకే దానికి కారణం అంటోంది. నేనేం చెప్పనయ్యా, మీరే చెప్పండి. లక్ష్మి, నీకెవరి మీద అనుమానం ఉందా? ఇలా అడిగితే నేను ఎవరిని చెప్పనయ్యా? చెప్పండి. ఇది ఎవరి కోసం విషం తాగిందో వాడి మీదే నాకు అనుమానం అండి. కానీ నేను నా భర్తకి ద్రోహం చేయలేదయ్యా. దయచేసి నన్ను నమ్మండి అయ్యా. ఇది నా భర్త బిడ్డేనయ్యా. తను నిజంగా అమాయకురాలండి. తను ఏ పాపం చేయలేదండి. నేను తప్పు చేయలేదు అయ్యా. ఏ తప్పు జరగలేదయ్యా. నన్ను నమ్మండి అయ్యా. నమ్మండి. ఇలా చూడమ్మా, మేమందరం మాట్లాడి ఒక నిర్ణయానికి వచ్చాం. నీకు 5 రోజుల అవకాశం ఇస్తాం. అర్థమైందా? 5వ రోజు మధ్యాహ్నం 12 గంటల లోపల నువ్వు ఏ తప్పు చేయలేదని మాకు నిరూపించావంటే నీకు ఏ శిక్ష పడదు. ఒక్కవేళ నువ్వు అలా నిరూపించలేదంటే మేము నీకు తగిన శిక్ష ఇస్తాం. Audio rights reserved by RS Sound Factory. 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 Audio rights reserved by RS Sound Factory.
ఆ అమ్మాయి చెడిపోయింది కదా, ఏదో ఒక నిర్ణయం తీసుకోండి త్వరగా. నువ్వేం మాట్లాడుతున్నావు? ఊరంతా సాక్ష్యం ఉంది, ఇంకా ఆలోచించేదేముంది? తీర్పు ఖాయం. నాకు లావణ్య, ఒకే ఇలా ఒక ఆశ జరిగిపోయింది ఉంది. ఏంటమ్మా? ఏం జరిగిందమ్మా? అయ్యో, మంచిదాన్ని చెప్పాలి బావయ్య. నేను ఒప్పుకుంటానమ్మా, నేను ఒప్పుకుంటాను. పోయానే తల్లి. లావణ్య, లావణ్య, ఏం చేస్తున్నావమ్మా? నన్ను చనిపోనివ్వరా? నేను మీకు ఏం ద్రోహం చేశాను? నిన్ను చనిపోనివ్వను, జీవితం ఇస్తాను. ఎందుకండి? ఎందుకు? నేను మానవ మర్యాద ఎంత ఏం లేదు, ఏం పోయిందండి. లేదు. నేను వచ్చేసానుగా. భార్యాభర్తల మధ్య ప్రేమ శృంగారం ఉంటే కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుంది, సత్సంతాన భాగ్యం కలుగుతుంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా భార్యాభర్తల మధ్య మారని ప్రేమ శృంగారము ఉంటే గనక వారిని ఎవ్వరూ కూడా వేరు చేయలేరు.